హలో గాయ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ లెర్నింగ్ లేన్. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కోర్స్లో ఇవాళ టాపిక్స్ ఏంటంటే పాలినామియల్ ఏడిటీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ విత్ పాలినామియల్ ఏడిటీ, ఏవేవి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాము, అట్లాగే స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్పార్స్ మ్యాట్రిక్స్. ఈ 4 టాపిక్స్ అనేవి ఇవాళ మనం డిస్కస్ చేస్తాము. సో వాట్ ఈస్ పాలినామియల్ ఏడిటీ? Polynomial is the sum of terms where each term has a form of exponent, variable and coefficient. అంటే పాలినామియల్ అనేది ఒక 3 టర్మ్స్ యొక్క సమ్ అనమాట. ఈచ్ టర్మ్, ప్రతి ఒక్క టర్మ్కి ఏమేమి ఉంటాయి అంటే కోఎఫిషియంట్, ఎక్స్పోనెంట్ అనేది ఉంటుంది, వేరియబుల్ అనేది ఉంటుంది, కోఎఫిషియంట్. ఈ 3 టర్మ్స్ని కలిపే మనం పాలినామియల్ అనేసి అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, AXE పవర్ ఈ ఎక్స్పోనెంట్ కాబట్టి పవర్లో ఉంది కాబట్టి ఈని మనం ఎక్స్పోనెంట్ అనేసి అంటాము. ఏ ఏమో కోఎఫిషియంట్, ఎక్స్ ఏమో వేరియబుల్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 6x⁵ నేను ఇది తీసుకున్నాను కదా. సో 6 అనేది కోఎఫిషియంట్ అవుతుంది, ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుంది అండ్ 5 అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది అనమాట. సో పాలినామియల్ అనేది సమ్ ఆఫ్ టర్మ్స్ వేర్ ఈచ్ టర్మ్ హ్యాస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్, వేరియబుల్, కోఎఫిషియంట్. ఈ 3 అనేవి పాలినామియల్లో ఉంటాయి. An abstract data type polynomial is the one shows various operations that can be performed on the polynomials. ADT polynomial, ADT abstract type of polynomial అంటే ఏంటంటే అసలు మనం ఏమేమి ఆపరేషన్స్ అనేవి ఈ పాలినామియల్స్ మీద మనం పర్ఫామ్ చేయొచ్చు, దాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ పాలినామియల్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ద లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ. లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో, ఒక టర్మ్ తీసుకున్నాం అనుకోండి, లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అనేసి అంటాం. ఇక్కడ ఈ టర్మ్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ నాకు లార్జెస్ట్ డిగ్రీ ఏంటి, 3 కదా హైయెస్ట్. సో హియర్ ద లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఈజ్ 3. లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను డిగ్రీ అనేసి అంటాను. నెక్స్ట్, డిస్కస్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ విత్ ద పాలినామియల్ ఏడిటీ. ద ఆపరేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ పాలినామియల్ ఏడిటీ ఆర్, ఏమేమి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తామంటే రిటర్నింగ్ ద డిగ్రీని రిటర్న్ చేయడము, ఎక్స్ట్రాక్టింగ్ ద కోఎఫిషియంట్ ఫర్ ఏ గివెన్ ఎక్స్పోనెంట్కి కోఎఫిషియంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఎడిషన్, మల్టిప్లికేషన్, ఎవాల్యుయేషన్ ఫర్ ఏ గివెన్ ఇన్పుట్. మనం ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇట్లాంటివన్నీ ఆపరేషన్స్ అనేవి మనం పాలినామియల్ ఏడిటీ మీద మనం పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్, కమింగ్ టు డిఫైన్ స్పార్స్ మ్యాట్రిక్స్. అసలు స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ కంటైన్స్ మోర్ జీరో ఎంటిటీస్ దెన్ సచ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ స్పార్స్ మ్యాట్రిక్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ కంటే జీరోసే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాట్రిక్స్లో. సో ఏ మ్యాట్రిక్స్లో అయితే నెంబర్స్ కాకుండా జీరోస్, నాన్ జీరో ఎలిమెంట్స్ కాకుండా, నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి, అదర్ దెన్ జీరో కాకుండా 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ నాన్ జీరో ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ ఈ మ్యాట్రిక్స్ కంటైన్స్ మోర్ జీరో ఎంటిటీస్, జీరోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మ్యాట్రిక్స్లో, దాన్ని నేను స్పార్స్ మ్యాట్రిక్స్ అనేసి అంటా. ది కాన్సెప్ట్ ఆఫ్ ద స్పార్స్ మ్యాట్రిక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ ఆర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఈ కాన్సెప్ట్ని మనం సైంటిఫిక్లో కానీ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో కానీ మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ కంటైన్స్ మోర్ జీరో ఎంటిటీస్, జీరోస్ ఎక్కువ ఉన్న మ్యాట్రిక్స్ని మనం స్పార్స్ మ్యాట్రిక్స్ అనేసి అంటాం. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్పార్స్ మ్యాట్రిక్స్. రిప్రజెంటింగ్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ బై ఏ 2D array leads to wastage of lots of memory as zeros in the matrix are of no use in most of the cases. సో స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనకి జీరోసే ఎక్కువ ఉంటాయి. జీరోస్ అనేది స్టోర్ చేసుకోవడం వల్ల మెమరీ వేస్టేజ్ అవుతుంది అని చెప్పి, సో 2D arrayలో మెమరీ అనేది ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ జీరోస్ విత్ నాన్ జీరో ఎలిమెంట్స్ వీ ఓన్లీ స్టోర్ నాన్ జీరో ఎలిమెంట్స్. మనం జీరోస్ ఇట్లా నాన్ జీరో ఎలిమెంట్స్, జీరోస్ ఇట్లా అన్నీ స్టోర్ చేసుకునే బదులు మనము జీరోస్ అన్నిటిని ఎలిమినేట్ చేసి జస్ట్ నాన్ జీరో ఎలిమెంట్స్ని వరకు మనం స్టోర్ చేసుకుందాము అనేసి ఇది కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఏంటిదంటే, దిస్ మీన్స్ స్టోరింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ విత్ ట్రిపుల్స్, రో, కాలమ్, వాల్యూ. ఇట్లా మనం స్టోర్ చేసుకుంటే మనకి మెమరీ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇట్లా ఈ రకంగా స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అరే రిప్రజెంటేషన్, మనం అరేలో ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ని అరేలో ఎట్లా రిప్రజెంటేషన్ చేస్తామంటే, దీంట్లో ఏమేమి ఉన్నాయి, రో, కాలమ్,
వాల్యూ. ఇట్లా మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో రో అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఏ రో వేర్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లొకేటెడ్. నాన్ జీరో ఎలిమెంట్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుందో దాని యొక్క రో నెంబర్, ఇండెక్స్ ఆఫ్ ఏ రో, ఆ రో నెంబర్. నెక్స్ట్ కాలం, ఇండెక్స్ ఆఫ్ ఏ కాలం వేర్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లొకేటెడ్. ఏ కాలంలో అయితే నాన్ జీరో ఎలిమెంట్ అయితే లొకేట్ అయి ఉంటుందో దాన్ని ఇండెక్స్ ఆఫ్ ద కాలం అనేసి అంటాం. నెక్స్ట్ వాల్యూ, వాల్యూ ఆఫ్ ద నాన్ జీరో ఎలిమెంట్ లొకేటెడ్ ఎట్ ద ఇండెక్స్. మనకి మనం రో నాన్ జీరో ఎలిమెంట్ ఏ రోలో కాలంలో ఉంటుందో, ఏ ఎలిమెంట్ అయితే మనకి స్టోర్ చేసుకుంటుందో ఆ రో కాలంలో దాన్ని మనం వాల్యూ అనేసి అంటాం. అంటే నథింగ్ బట్ నాన్ జీరో ఎలిమెంట్ అనేది వాల్యూ వస్తుంది అనమాట. సో నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకుంటున్నా, ఈ మ్యాట్రిక్స్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. సో మనకి మామూలుగా తెలుసు, వీటిని మనం రోస్ అనేసి అంటాం కదా, వీటిని కాలమ్స్ అంటాం, అంతేనా? హారిజాంటల్గా అంటే ఇట్లా హారిజాంటల్గా స్టోర్ అయిన దీని మొత్తాన్ని 1 రో, ఇది మొత్తం 2nd రో, ఇది మొత్తం 3rd రో అవుతుంది. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 ఫస్ట్ రో, 2nd రో, 3rd రో. ఫస్ట్ రో, 2nd రో అండ్ 3rd రో, ఇవన్నీ ఏమైతే కాలమ్స్ అవుతాయి. సో ఇది ఫస్ట్ కాలం, 2nd కాలం, 3rd కాలం, 4th కాలం. ఇది ఫస్ట్ రో, ఇది 2nd రో, ఇది 3rd రో. ఇలా మ్యాట్రిక్స్ని నేను డివైడ్ చేసుకుంటున్నా సో దట్ నాకు ఈజీగా అరే రిప్రజెంట్ చేయడానికి నాకు ఈజీ అవుతుంది అందుకని. సో నేను టపుల్ అంటే ఇట్లా రో కాలం వాల్యూ ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను కదా నేను. సో రో కాలం వాల్యూ నేను ఇట్లా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాన్ జీరో ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉంది. సో ఇది ఏ రో? ఫస్ట్ రో. ఫస్ట్ రో కాలం ఏంటి? 3rd కాలం. 3rd కాలంలో నాన్ జీరో ఎలిమెంట్ అనేది ఉంది. థర్డ్ కాలం వాల్యూ ఏముంది? 3 స్టోర్ చేసుకుంటాను ఇక్కడ. ఇది అయిపోయింది. నెక్స్ట్ 2nd రో చూద్దాం. 2nd రో ఇది ఎన్నో కాలం? 2nd కాలం. 2nd కాలంలో 1 అనేది ఉంది. 2nd రో 2nd కాలం. 2nd కాలంలో 1 అనే వాల్యూ అనేది ఉంది. నెక్స్ట్ 3rd రోలో ఏముంది? 3rd రో ఫస్ట్ కాలంలో. 3rd రో కాలం 1లో ఏముంది? 1 వాల్యూ అనేది ఉంది. వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది. వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 3rd రోలో ఇంకో నాన్ జీరో ఎలిమెంట్ కూడా ఉంది. అదేంటి? 3rd రో 4th కాలంలో. 3rd రో 4th కాలం. 4th కాలమే కదా ఇది వచ్చేది. 4th కాలంలో 2 అనే వాల్యూ ఉంది. 2 అనేది ఇక్కడ. సో ఇట్లా మనం యారే రిప్రజెంటేషన్, స్పార్స్ మ్యాట్రిక్స్ యారే రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. సో రో కాలం వాల్యూగా డివైడ్ చేసుకొని, రో అంటే ఏంటి? ఏ ఇండెక్స్లో ఏ రోలో వాల్యూ అనేది ఉంది దాన్ని ఇక్కడ రాయాలి. ఏ కాలంలో వాల్యూ అనేది ఉంది దాన్ని ఇక్కడ రాయాలి. ఏ వాల్యూ అంటే నాన్ జీరో ఎలిమెంట్, ఏ నాన్ జీరో ఎలిమెంట్ అనేది స్టోర్ అయ్యింది అంటే 3rd వాల్యూ. సో ఇట్లా రో కాలం వాల్యూతో ఇట్లా అరే స్పార్స్ మ్యాట్రిక్స్ని ఇట్లా అరే రిప్రజెంటేషన్లో చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఏమేమి మనం డిస్కస్ చేస్తామో. వాట్ ఈస్ పాలినామియల్ ఏడిటీ, వాట్ ఆర్ ఆల్ ద ఆపరేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ పాలినామియల్ ఏడిటీ, అండ్ వాట్ ఈస్ స్పార్స్ మ్యాట్రిక్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్పార్స్ మ్యాట్రిక్స్. ఈ 4 టాపిక్స్ ఇవాళ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.